శివశంకర్ బీ కేర్ఫుల్, నువ్వెక్కడి నుండి వచ్చావో తెలుసుకొని మాట్లాడు. జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు, దుష్ప్రచారాన్ని ఖండించిన అఖిలపక్షం నాయకులు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. అత్నూరం మండల పరిధిలోని దౌలతాబాద్ సమీపంలో బిఎన్ రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో శనివారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన హత్నూరాలో గురువారం అధికారికంగా నిర్వహించిన కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన అంశంపై ప్రశ్నించిన ఓ జర్నలిస్టుని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతమైన విమర్శలకు దిగడం బీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు శివశంకర్ రావుకు తగదని హెచ్చరించారు. జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేసే ముందు తామేమిటో తెలుసుకోవాలన్నారు. జర్నలిస్టుపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని శివశంకర్ రావును హెచ్చరించారు. సొంత గ్రామంలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను మనసులో పెట్టుకొని వ్యక్తిగతంగా జర్నలిస్టు పరువు తీసేందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ పరంగా ప్రెస్ మీట్లు పెడితే ఒక రాజకీయ నేతని విమర్శించాలి కానీ ప్రెస్ మీట్ పెట్టి ఒక విలేకరులను పిలిచి ఒక విలేకరునే విమర్శించడం ఇది ఎంతవరకు సమంజసం అని అందరి తరఫున అడుగుతున్నాము. ఇంకో విషయం ఏమంటే దొంగకు దొంగ అన్నట్టున్నది. మన ఊర్లో వచ్చి ఊరి విషయాన్ని ఊర్లోనే తెలుసుకోవాలి కానీ దమ్ము ధైర్యం ఉంటే అది ఒక మంగాపూర్ తీసుకుపోయి మొత్తం పార్టీకి రుద్దడం ఇది చాలా తప్పు నిర్ణయం. అందుకోసమే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. విలేకరులకు మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ఎన్ని వేలల్లో విలేకరుల మీద చేస్తే పార్టీ పరంగా అది పార్టీకి రుద్దడం చాలా తప్పు, అది నేరం. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అత్నూరం మండలంలో కొత్త సంస్కృతికి తెరలేపడం జరిగింది. అత్నూరం మండలంలో దాదాపుగా ఎన్నోసార్లు ఎన్నికలు జరగవచ్చు, ఎన్నోసార్లు రాజకీయ కొట్లాటలు జరగవచ్చు. ఒక పార్టీ కొట్లాడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ అందరు కలిసిపోయి ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు పెట్టింది పేరు అత్నూరం మండలం. ఈ అత్నూరం మండలంలో విలేకరులపై ఏ పార్టీ కూడా ఎన్నడూ కూడా ఏ నాయకులు కూడా వ్యక్తిగతంగా కానీ కక్ష సాధింపుగా కానీ దాడులు చేయడం అనేది, మానసిక దాడులు కానీ భౌతిక దాడులు కానీ ఇవి చేయడం అనేది మంచి పద్ధతి కాదని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా భావిస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా విలేకరులందరికీ ఈరోజు ఒక విలేకరికి జరగవచ్చు, రేపు భవిష్యత్తులో ఇంకో విలేకరికి జరగవచ్చు. కానీ ఏ విలేకరికి ఏమైనా కానీ మేము అండగా ఉంటాం. మిమ్మల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది విలేకరులు మాత్రమే. ఇవాళ ఏ సంఘటన జరిగినా కానీ ఏదేమైనా కానీ విలేకరులు దాదాపుగా ఒక పోలీసు కన్నా కూడా ముందుగా పరిగెత్తుకుంటూ పనిచేసే వ్యక్తి విలేకరులు. వాళ్ళతో ఏమన్నా రాజకీయాలు ఉంటే పర్సనల్గా చేసుకోవాలి కానీ వాళ్ళనే విమర్శించడం అనేది ఆ రోజు మేము కూడా ఉన్నాం రైతు వేదికలో. ఆ ప్రెస్ మీట్ సారాంశం ప్రకారం ఉమ్మన గారు దేవేందర్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించారు అని అనడం జరిగింది. ఉమ్మన గారు దేవేందర్ రెడ్డి గారికి ఏ హక్కుతో స్టేజ్ ఎక్కుతాడని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఉమ్మన గారు దేవేందర్ రెడ్డికి ఏమైనా రైట్ ఉందా స్టేజ్ ఎక్కడానికి? ఆ విలేకరు ప్రశ్నించిండు, ఎందుకు ప్రశ్నిస్తాడు? వార్త రాసుకోవచ్చు కదా అంటే విలేకరు వార్తనే రాసుకో అన్నా అక్కడ ముంగట అన్యాయం జరుగుతుండే అడిగే హక్కు విలేకరికి లేదా అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఆ ఉమ్మన గారు దేవేందర్ రెడ్డి గారికి ఇప్పుడే కాదు, మీరు ఉమ్మనాడు దేవేందర్ రెడ్డిని ఇలా అన్నాడు అలా అన్నాడు అని మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కానీ ఉమ్మనాడు దేవేందర్ రెడ్డి ఇంకొకసారి కూడా ఏ ప్రభుత్వ అధికార కార్యక్రమానికి వచ్చినా మేము అడ్డుకుంటామని మరోమారు తెలియజేస్తా ఉన్నాం.